సార్ ఈ రేవంత్ రెడ్డి పాలన ఏం బాగలేదు సార్. సడన్లీ వీళ్ళు ఇన్ని సంవత్సరాలు మేము 31, 32 ఏళ్ళు ఉన్నాం ఇక్కడ, ఒక్కరోజు కూడా రాలేదు. ఇన్నో ఏదో కొంచెం వచ్చినాయి పోయినాయి, మాకు ఇంత అభిమానం అయితే కాలేదు సార్. అది కావాలని హైడ్రా అని రేవంత్ రెడ్డి కాలాన్ని మరి తీయాలి, ఏదో ఒక పుల్ల పెట్టి వెలగొట్టాలని చూసింది సార్ రేవంత్ రెడ్డి. ఇంత ప్రభుత్వం చేసామంటే నేను 54 ఏళ్ళు ఉన్నా సార్. నేను 54 ఏళ్ళ ఇంత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ మంచిగా చేసింది, అందరూ బాగా చేసిందని ఈ రేవంత్ రెడ్డి నా అన్న అంత కాలం అంత బాగా చేసిందో నాకు అర్థమవుతలేదు. మీరు ఈ నది పక్కన ఉన్న వాళ్ళందరూ ఎలగొట్టడానికే ఒక్కసారిగా నీళ్ళు వచ్చారు, అది కావాలని తెలిసారు మాకు అనుమానం అదే, మాకు డౌట్. ఎందుకంటే ఇన్ని రోజులు లేదు, మేము 32 ఏళ్ళ నుంచి ఇన్ని ఏళ్ళు రాంది అది అడిగి వచ్చినాయి అనుకో వాస్తవం సార్. అంటే కొంచెం వదలొచ్చు కదా, ఎగ్దము కొంచెం వదిలి అట్లా పైకి వచ్చేది, వర్షం వచ్చేది తెలుసు ఆయనకు, అన్నీ తెలిసేదేనా. 26, 27, 28 నాటితో వర్షాలు ఉన్నాయని తెలిసేనా. ఆ వర్షానికి నాలుగు వదలొచ్చు కదా. అంటే అనుకోకుండా ఒక్కసారి వర్షం పట్టదే నీళ్ళు ఎక్కువ వచ్చినట్టు కావాలని వదిలిండి. అది వదిలే కానీ ఫస్ట్ చెప్పాలి, చెప్పి వదలాలి. ఒక్కొక్కసారి 4, 5 బంద్ చేస్తాడు, 8 బంద్ చేస్తాడు. ఇవాళ ఎందుకు బంద్ చేయలే రోడ్డు మీదికే వెంటనే ఊరికొస్తాయా? ఇప్పగానే వస్తాయా? రావు కదా. 25, 27 గేట్లు ఇప్పిండ్రంటే వీళ్ళు పోవాలి, వీళ్ళు ఉండొద్దు, వీళ్ళది కూలగొట్టాలి. అరే కూలగొట్టితే కూలగొట్టు, కావాలనే చేసిండు 8 సార్లు ఇడిచిండు. మరి పొద్దున్న 5 బంద్ చేసిండు. నిన్న గట్లనే బంద్ చేయనుండే. చీకటైనాక అందరు ఎక్కడోళ్ళు అక్కడ అర్రలు ఉన్నప్పుడు ఇడిస్తే మరి గిన్నె ఇడుస్తుర్రమ్మా, మీరు జాగ్రత్త ఉండని చెప్పాలి కదా. వస్తున్నాయి నీళ్ళు అని ఆఫీసర్లు చెప్పిరని చెప్తారు. 6:30కు చెప్పిర్రు, 6:30కు మైక్ పట్టుకొని చెప్పిండు వస్తున్నాయి అని చెప్పిండు. ఇన్ని వస్తాయి, మీరు కూడా జాగ్రత్త ఉండమ్మాలని చెప్పలే. రావు అనుకొని గింత ఎత్తుంది కదా, ఎప్పుడు రాలే కదా మాకు. మేము వచ్చి ఇప్పుడు ఎంత, నా కొడుకు 35 సంవత్సరాలు, ఆడికి 5, 40 సంవత్సరాల ఇదే ఫస్ట్ ఇంతగానం ఇచ్చిండు. మరి మీదికేళ్ళు వచ్చినాయి అని అంటే మీదికేళ్ళు ఏకదం రావు కదా సార్, వస్తాయా? వీళ్ళు పోతలేరు, ఇట్లయితే పోరు, వీళ్ళని ఇట్లనే చెయ్యాలి. ఆ చీరల కొట్లాట ఒకటి వచ్చింది అని అడ్డగోలుగా తిడుతుర్రు. ఎటు పోక మా మీద తీసిండు. మా పేదోళ్ళని చంపాలని చూస్తుండు, వాడు కూడా వస్తాడు ఎన్నడో. సంవత్సరాలే ఇట్లా 3 సార్లు వచ్చింది. ఇళ్ళకి కూడా వచ్చినాయి. ఇళ్ళకి వస్తున్నాయని మేము ఇల్లు కట్టుకున్నాం. ఎత్తు మీద కట్టుకున్నప్పటికైనా కానీ మొత్తం 2 రూమ్, మొత్తం 2 కుటుంబాలు ఉంటాం మేము ఇద్దరం. 2 కుటుంబాలు మొత్తం సామాన్ అంతా లోపల లైట్ లేదు, మంచాల మీద చదివినాము, ఫ్రిడ్జ్ ఎత్తేసినాము, వాషింగ్ మిషన్
పిచ్చంగా నైనా పొద్దుటి నుంచి వంటలేదు తంటలేదు. అయ్యో రాత్రి నుంచి నిన్న 6:30 దాటిందంటే అయోమయంలో ఉన్నాం మేము. చెప్పిండు నాయన, చెప్పిండు కానీ ఎక్కడ పోతాం? మరి మొత్తం వస్తున్నా అనగానే మొత్తం నిండిపోయాయి. ఏడికి వెళ్తాం? మీద పోయి నిలబడ్డాం. ఏం చేయను, మా బాధలు ఏంది, కథ ఏంది, పిచ్చంగా అయిపోతాను. 27 years నుంచి మేము ఇక్కడ నుంచి ఉన్నాం, కానీ ఇంత వాటర్ అయితే ఎప్పుడు రాలేదు. ఇంత వాటర్ ఎందుకు వచ్చినట్టే మరి ప్రభుత్వానికి తెలియదు గేట్లు. అందుకని ఇప్పాల్సిన దానికంటే ఎక్కువ ఇప్పేసిరా. మరి ఎందుకు వీళ్ళని ఇట్లా కూడా ఇట్లా వీళ్ళు పోతలేరు కదా, హైడ్రా ఉన్నారు కాబట్టి ఇట్లా పోతారేమో అని చెప్పి పథకం ఇట్లా వేసిరా మనకు తెలియదు. కానీ ఇంతవరకు అయితే రాలేదు. మేము కట్టుకున్న కానీ చేత ఈ దాకా వచ్చినాయి. ఈసారి మాత్రం లోపల కూడా వచ్చి చాలా ఇంకా మరి హైదరాబాద్ వీళ్ళు పోతలేరు కదా, అట్లా ఇట్లా ఆలోచన చేస్తారేమో మనకి తెలియదు. కానీ దాని గురించి ఇట్లా వాళ్ళు జరుగుతారు కదా, పరిస్థితి చూపించచ్చు కదా ఇట్లా అని చెప్పి అనుకుంటారేమో. అనుకుంటే ప్రాబ్లం లేదు, వెళ్ళిపోతాం. మనకు దారి చూపిస్తే వెళ్ళిపోతాం, అంతకుమించి ఏం లేదు. కానీ ఇంత మాత్రం ఏదన్నా ఇల్లు జాగనో ఏదన్నా పైసలన్నా ఇస్తానని చూపిస్తానన్నా పోతున్నాయినా మేము ఉండం కదా. ఏం చేస్తాం మేము? ఇంత వచ్చినప్పుడల్లా నీళ్లు నిండినప్పుడల్లా ఒక బాధ కాదు, ఒక టెన్షన్ కాదు. నీ దడిచినది తంగడంగడు ఉన్నది ఇంట్లో. ఎవరికి చెప్పమన్నావు? ఎవరన్నా ఒక్కరు వచ్చిందా? మరి వీళ్ళు ఎట్లుంటున్నారు, ఏం కథ? మరి ఇంతలో ఇంత భయంకరమైన సీన్ అయినా వాటర్ వచ్చింది మరి అని ఎవరన్నా వచ్చిందా? ఎవరు వచ్చిండ్రు? ఏటొడ్డు అవతల ఒడ్డుకు నీళ్ళ పక్కకుండి చెప్తే ఏం చేస్తాం మేము? ఏమని చెప్తాం మేము? అంటే మరి ఎలక్షన్లు అప్పుడు ఇంటింటికి వచ్చి అడుగుతారు కదా, మీరు ఇప్పుడు కష్టకాలంలో రావాలి కదా. దండాలు పెడతాడు. ఓటు మాకేయాలమ్మా అని చెప్తారు. ప్రతి ఒక్కరు వస్తూనే ఉంటారు, లైన్ కడతానే ఉంటారు. మా బాధ ఎవరు చూడరు. ఇప్పుడు ఎవరన్నా వస్తారా? ఇప్పుడు ఎన్ని ఎలక్షన్లప్పుడు కానీ ఓట్లప్పుడే కానీ తిరుగుతారు, కానీ మళ్ళీ టైంలో ఏ బాధ వచ్చినా కానీ వాళ్ళు చూడరు, మనం కేర్ చేయరు. వాళ్ళు ఎందుకు? వాళ్ళ అవసరం బట్టి వాడుకుంటారు మనుషులను. అది మంచిదేనా నాయన? ఏదన్నా మాకు దారి చూపిస్తానన్నా పోతాం కదా. ఇంత భయంకరమైన సీన్ చేస్తే మేము ఎక్కడికి వెళ్ళిపోతాం? మొత్తం స్వర్గం వల్ల అయిపోయింది మొత్తం చుట్టుపక్కల. ఎటు వెళ్ళలేక చాలా అవుదామంటే కూడా పాల పాకెట్ కూడా పోదామంటే కష్టం అయిపోయింది. ఏంది ఇది బాధ? ఎవరన్నా వచ్చిన వాళ్ళు కూడా లేరు. ఇప్పుడు మీరు వచ్చిండ్రు, ఎవరంటే వచ్చి మరి చూస్తేనన్నా తెలుస్తుంది కదా నీళ్ళు ఉన్నప్పుడు. అది కూడా రాలేదు కదా, నీళ్ళు పోయినాక వచ్చిండ్రు మీరు. మొత్తం ఎంతసేపు ఇవి గడుగుడు తోముడు అన్నీ అంగడంగడు ఉన్నది. ఇది బాధ ఎవరికి చెప్పు అన్నావు?